ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలన్న సదాశయంతో 1999వ సంవత్సరంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించారు. ఈ పార్టీ ఏర్పాటులో భాగంగా పత్రిజీ కొన్ని ప్రాదేశిక సూత్రాలను పార్టీ కోసం రూపొందించారు. ఈ క్రమంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అందరి పార్టీ అని, ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, కేవలం వ్యక్తి మార్పు కోసం ఏర్పాటు చేసిన పార్టీ అని, అహింసో పరమో ధర్మ ధ్యేయంగా ఆవిర్భవించిన పార్టీ అని, కులమత రహిత పార్టీ అని, మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ అని, మహిళలకు 50% భాగస్వామ్యం ఏర్పాటు చేయడం వంటి సూత్రాలను పొందుపరిచారు. అలాగే శ్రీ మాధవి ధాత్రిక గారికి పత్రిజీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాను భారతదేశమంతా ఎస్టాబ్లిష్ చేయడానికి శ్రీ మాధవి ధాత్రిక గారు కృషి చేస్తున్నారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక జాతీయ పార్టీగా భారత ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందింది. ఢిల్లీ, యూపీ, పశ్చిమ బెంగాల్, బీహార్, కర్ణాటక, హర్యానా, రాజస్థాన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పార్టీ సభ్యులు మొత్తం 51 మంది పోటీ చేయడం జరిగింది. అలాగే పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 6 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. ఈ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా శ్రీ కట్టా కళాధర్ రెడ్డి, జాతీయ కార్యదర్శిగా శ్రీ మాధవి ధాత్రిక, నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీ డి శివప్రసాద్, సలహాదారులుగా శ్రీ కంచి రఘురాం, శ్రీ జక్కా రాఘవరావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆనంద ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా శ్రీ సత్యవాణి వ్యవహరిస్తున్నారు. పత్రిజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసి